పుణ్యం అంతా దేని మీద ఆధారపడింది అంటే కేవలము గోవు మీద ఆధారపడింది. ఆ గోవు నుండి వచ్చేటటువంటి పదార్థములు పరమశక్తివంతములు. మీరు చూడండి, లోకంలో ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి, దాని యొక్క మలమూత్రములు మాత్రం పరమ దుర్గంధంతో కూడుకుని ఉంటాయి. మలమూత్రములు విసర్జింపబడేటటువంటి ప్రదేశం ఆదరణయోగ్యంగా ఉండదు. పైగా మలమూత్రములకు గౌరవనీయమైనటువంటి స్థానాన్ని కల్పించరు, అవి హేయమైనటువంటివి. ఎంత గొప్పవాడు కానివ్వండి, అది ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి, మలమూత్రములు దుర్గంధ భూయిష్టములు. కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు తమంత తాముగా సుగంధభరితములై ఉంటాయి, గొప్ప సువాసనతో కూడుకుని ఉంటాయి. అందుకే గోవులు చాలా కాలం కట్టబడినటువంటి ప్రదేశం గోవు యొక్క మలమూత్రములతో నిండి ఉంటుంది. కాబట్టి అవి తీసేసినప్పటికీ కూడా మీరు గోశాలలోకి ప్రవేశించగానే అందులోంచి ఒక అద్భుతమైనటువంటి సువాసన వస్తూ ఉంటుంది. ఆ గోవు యొక్క మలము, గోవు యొక్క మూత్రము కూడా తమంత తాముగా పవిత్రములు. వేదంలో దాని గురించి చెప్తూ గోమూత్రమే, గోమూత్ర శిలాజిత్తు అని ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ఒక ఔషధం. ఆ గోమూత్ర సేవనము భయంకరమైనటువంటి వ్యాధుల్ని కూడా నయం చెయ్యగలదు అని. ఒకానొకప్పుడు లక్ష్మీదేవికి గోవుకి సంవాదం జరిగింది. మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఈ గోశ్రీ సంవాదాన్ని కూడా చెప్తాడు. గోవుల యొక్క వైభవం చేత ఆకర్షితురాలైనటువంటి లక్ష్మీదేవి ఒకప్పుడు గోశాలలోకి వెళ్ళి ఆ గోవుల్ని అడిగింది, నాకు కూడా ఈ గోశాలలో మీలో ఎక్కడో అక్కడ ఏదో ఒక స్థానంలో అవకాశం కల్పించమని అడిగింది. గోవులన్నాయి, నువ్వు చెంచల లక్ష్మివి, నువ్వు ఎక్కడ ఉండవు ఒక చోట, నువ్వు అస్తమానం కదిలిపోతూ ఉంటావు, శాశ్వతంగా నిలబడేటటువంటి లక్షణం నీకు లేదు, అది పెద్దల చేత ఆదరింపబడేటటువంటి లక్షణం కాదు, అందుకే నువ్వు మా దగ్గర ఉండడానికి వీల్లేదు, కాబట్టి గోశాలల యందు నువ్వు ప్రవేశించవద్దు అంటే లక్ష్మీదేవి గోవుల్ని వేడుకుంది. కాదు కాదు, మీరు ఇంత పవిత్రమైనటువంటి ప్రాణులు కాబట్టి నాకు మీలో ఎక్కడో అక్కడ ఒక చోట లక్ష్మీ స్థానాన్ని కల్పించండి అని అడిగింది. అడిగితే గోవులు ఆనాడు అనుగ్రహించాయి. మా మూత్రము పరమ పవిత్రమైనది అని వేదం కూడా ఘోషిస్తుంది, మా మూత్రమునందు నువ్వు ఉండు అని. అప్పుడు లక్ష్మీదేవి ఒక మాట చెప్పింది, నన్ను చెంచల లక్ష్మి చెంచల లక్ష్మి అంటారు, ఒక చోట ఉండను వెళ్ళిపోతాను అంటారు, కానీ నేను అలా వెళ్ళిపోవడంలోనే కార్యములు సాధింపబడతాయి. నేను ఒక చోట ఉండిపోవడం అన్నది జరిగితే నిజానికి లోకంలో ధర్మం గాడి తప్పిపోతుంది. రాక్షసుల దగ్గర ఐశ్వర్యం అలాగే ఉండిపోయిందనుకోండి, అప్పుడు రాక్షసుల్ని ఎవరు నిర్జించగలరు? రాక్షసుల నుండి నేను కదిలిపోవాలి, దేవతల్ని చేరుకోవాలి. అలాగే ద్రవ్యము, అందుకే కరెన్సీ అంటారు, ప్రవాహం. ఆ డబ్బు కదిలితే బాహ్యమునందు సౌఖ్యం వస్తుంది, ఆంతరమునందు పుణ్యం వస్తుంది. నా దగ్గరున్న డబ్బు నేను అలాగే పెట్టు కూర్చున్నాను అనుకోండి, నా శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత నాకు ఆ డబ్బు ఏ రకంగా ఉపయోగపడుతుంది? అదే డబ్బు నా దగ్గర నుంచి ఖర్చు చేసి నేను ఒక మంచి కార్యానికి దానం ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను వదిలిపెట్టేసిన డబ్బు, నా నుండి కదిలిపోయిన డబ్బు నా శరీరం పడిపోయిన తరువాత నేను ఉత్తరగతులు పొందడానికి కారణమవుతోంది. ఆ డబ్బు కదలడం చేతనే ఉత్తమగతులు పొందుతారు, ఆ డబ్బు కదలడం చేతనే ధర్మం నిలబడుతుంది, ఆ డబ్బు వెళ్ళిపోవడం చేతనే పాపము చేసిన వాడు శిక్షింపబడతాడు. ఆ డబ్బు కదిలి చేరవలసిన స్థానానికి చేరినటువంటి కారణం చేత పుణ్యాత్ముడైన వాడు కార్యములను సిద్ధింప చేసుకుంటాడు. నేను కదలడం వెనక కార్యములు సిద్ధించడం అనేటటువంటి ప్రయోజనం ఉంది. మీరు అన్నీ తెలిసి నాకు మీలో స్థానం ఇవ్వనంటే ఎలా కుదురుతుంది? కాబట్టి నాకు స్థానం ఇవ్వవలసిందే అంది లక్ష్మీదేవి. అప్పుడు గోవులన్నాయి, అత్యంత పవిత్రమైనది ఇది అంటే మాలో ఉండేటటువంటి మూత్రం, అందుకే మా మూత్రమునందు నీకు స్థానం కల్పిస్తున్నాం. అందుకే గోవు ఎక్కడ మూత్రాన్ని విడిచిపెడుతూ ఉంటుందో అది లక్ష్మీ స్థానం.
గోమూత్రం ఎక్కడ విడిచిపెడుతుంది? గోశాలలో విడిచిపెడుతుంది. గోవుని అక్కడ ఉంచుతారు కనుక గోశాలలో గోపురీషము గోమూత్రము పడతాయి. అక్కడికి వెళ్ళి కూర్చుని మీరు చెప్పినటువంటి ఒక్క మాట అయినా, అక్కడికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నటువంటి కష్టమైన, అక్కడికి వెళ్ళి మీ మనసులో ఆందోళన కలగడానికి ఏర్పడినటువంటి బాధకు కారణాన్నైనా చెప్పినంత మాత్రం చేత ఉపశమనం కలుగుతుంది అనడానికి కారణం అక్కడ ఉంది. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పాడు ఆ విశేషాన్ని. అందుచేత గోశాల అనేటటువంటిది ఈ భూమండలంలో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. భీష్ముడే అనుశాసనిక పర్వంలో అంటాడు, ఈ భూమండలం మొత్తం మీద పరమ పవిత్రమైనది ఏదైనా ఉన్నదా అంటే ఒక్కటే, గోవు ఒక్కటే. పరమ పవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే ఒక్కటే, గోవు తిరిగినటువంటి ప్రదేశం లేదా గోవు ఉన్నటువంటి గోశాల. గోశాలని మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ భూమండలం మొత్తం మీద వేరొక చోట మీకు కానరాదు. అంత శక్తివంతమైనటువంటిది గోవు. అటువంటి గోవు దానం చేసినప్పుడు కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకే గోదానం చేసినప్పుడు చెప్పవలసినటువంటి మంత్రాన్ని మనకి శాస్త్రాలు విశేషంగా ప్రబోధం చేస్తాయి. ఆ గోదానం చేసినప్పుడు కూడా గోదానం రెండుగా విడిపోతుంది. ఒకటి, ఒక గోశాలకి గోవుని దానం చేయడం, లేదా ఒక దేవాలయానికి గోవుని ఇవ్వడం, లేదా ఉత్తముడైనటువంటి వ్యక్తికి. భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్తాడు, గోదానం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. క్రోధమును వర్జించినటువంటి వాడికి, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడికి, శాస్త్రం మీద విశేషమైనటువంటి నమ్మకం ఉన్నవాడికి, పరమభక్తితో జీవితాన్ని గడిపేటటువంటి వాడికి, భగవంతుడు ఉన్నాడని నమ్ముకుని బ్రతికేటటువంటి వాడికి గోవుని దానం చేస్తే అపారమైనటువంటి పుణ్యం. గోదానం చేసినంత మాత్రం చేత ఎంత శక్తి కలుగుతుంది అన్నదాన్ని మనకి ఒక శ్లోకం ద్వారా చెప్తారు. నా గోదానాత్ పరం దానం. అసలు గోదానంతో సమానమైనటువంటి దానము ఈ లోకంలో ఎక్కడా లేదు. గోదానం అంత గొప్ప దానం. ఎందుచేత అంటే ఇక్కడ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. శరీరం పడిపోయిన తరువాత వైతరణి నదిని దాటడానికి కూడా ఆ గోవు యొక్క తోకని పట్టుకునే వైతరణి నదిని దాటి వెళ్ళవలసి ఉంటుంది. ఇన్ని ఫలితాలను ఇవ్వగలిగినటువంటిది లోకంలో ఎక్కడ ఉంటుంది అంటే ఒక్క గోదానంలోనే లభ్యమవుతుంది. అందుకే నా గోదానాత్ పరం దానం. అటువంటి గోవుని అందున సా గౌన్యాయార్జిత విత్తం కృచ్ఛ్రం తారయతే కులం. న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతో ఒక గోవుని కొని దానం చేస్తే, అలా ఎవరు గోదానం చేస్తున్నాడో ఆ గోదానం చేసినటువంటి వ్యక్తి యొక్క పూర్వీకులు వంశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది తరించిపోతారు. ఒక్క గోవు యొక్క దానం అంత గొప్పది. కృచ్ఛ్రం తారయతే కులం. అలాగే గో ప్రదానేన నరో యాతి బ్రహ్మలోకం సనాతనం విమానేన కవర్ణేన దివ్యరత్న విరాజిత. గోవుని దానం చేసినటువంటి వ్యక్తి యొక్క శరీరం పడిపోయినప్పుడు తెల్లటి రంగులో మెరిసిపోతున్నటువంటి దివ్యమైనటువంటి విమానంలోకి ఎక్కించి దివ్యరత్నముల చేత ఆచ్ఛాదింపబడినటువంటి ఆ విమానంలో ఉత్తమ లోకాలకి తీసుకుని పెడతారట. అందుకని దివ్యరత్న విరాజిత. ఒక గోవుని దానం చేయడం అనేటటువంటిది అంత శక్తివంతమైనటువంటి విశేషం. ఇక యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఎవరైనా యజ్ఞం చేస్తూ అయ్యా మాకు యజ్ఞం చేసేటప్పుడు ఉపయోగించుకోవడానికి ఒక గోవుని ఇవ్వండి అని వచ్చి అడిగారు. అయ్యా మీరు యజ్ఞంలో ఈ గోవుని వాడుకోండి అని ఎవరో ఒక వ్యక్తి యజ్ఞానికి గోవుని దానం చేశాడు. ఇప్పుడు అలా యజ్ఞానికి గోవుని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అని అడిగారు. యజ్ఞం జరుగుతున్నప్పుడు యజ్ఞంలో ఉపయోగించుకోవడానికి ఒక గోవుని దానం చేసినట్టయితే అలా ఎవరు దానం చేస్తారో సహస్రమస్య సాదత్త, 1000 గోవుల్ని అతను దానం చేశాడు అని వెంటనే అతని ఖాతాలో వేస్తారు. సహస్రమస్య సా దత్తా భవతి, సహస్రమస్య ప్రతిగృహీతం భవతి. అవతల వారు ఒక్క గోవునే పుచ్చుకుంటున్నాను అని చెప్పి ఒక ఆవునే పుచ్చుకున్న యజ్ఞానికి ఇచ్చినటువంటి వాడి ఖాతాలో 1000 ఆవుల్ని దానం చేశాడని వేస్తారు. పుచ్చుకున్నటువంటి వాడు కూడా 1000 ఆవుల్ని పుచ్చుకున్నాడని వేస్తారు. మరి అదేమిటంటే పుచ్చుకున్నది ఒక ఆవేగా
అంటే యజ్ఞము కోసం పుచ్చుకున్నప్పుడు మాత్రం 1000 ఆవుల్ని పుచ్చుకున్నట్టే లెక్క. అందుకే సహస్రమస్య సా ప్రతిగృహీతం భవతి, 1000 ఆవుల్ని పుచ్చుకున్నాడు అని వేస్తారు. అయ్యా నేను 1000 ఆవులు పుచ్చుకోలేదు కదా, మరి ఒక ఆవునే పుచ్చుకున్నట్ట స్థితే నా ఖాతాలో పడాలి తప్ప 1000 ఆవులు పుచ్చేసుకున్నానని నా ఖాతాలో పడకూడదు. అంటే ఏం చెయ్యాలి అంటే ఏకాశిన సహస్రం మే కాంత్వాం అని ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని ఆ ఆవుని పుచ్చుకునేటప్పుడు చెప్పాలి. అయ్యా ఎవరు ఈ గోవుని దానం చేశాడో వాడికి 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం 1000 గోవులు పుచ్చుకున్నాను అని వెయ్యకండి, ఒక్క గోవునే పుచ్చుకున్నాను అని నా ఖాతాలో వెయ్యండి అని అడగాలి. అందుకే అలా ఏకాశిన సహస్రం మే అన్న మంత్రంతో ప్రత్యేకంగా అడిగి యజ్ఞానికి పుచ్చుకుంటారు. పుచ్చుకుని 1000 గోవులు పుచ్చుకున్నటువంటి ఫలితం రాకుండా ఉండడం కోసం మళ్ళీ వేరే మంత్రాన్ని జపం చేస్తారు. యజ్ఞయాగాది క్రతువులకి గోవుని దానం చేసినప్పుడు ఒక్క గోవునిచ్చినా సరే 1000 గోవులని దానం చేశాడు అనేటటువంటి ఫలితం లభిస్తుంది. అందుకే గోదానం చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధానాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్పి, ఓ ధర్మరాజా, ఇక పూర్వం ఎందరో ఇలా గోదానం చేసి తరించిపోయారు, ఇహమునందు పరమనందు తమ యొక్క కోరికల్ని సిద్ధింపచేసుకున్నారు, నువ్వు కూడా ఇలా భక్తితో గోదానం చెయ్యి అని చెప్తాడు. అందులో గోదానం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తి రేపటి రోజున నేను గోదానం చేస్తాను అనగా ఏ సమయంలో పడితే ఆ సమయంలో గోవుని దానం చెయ్యకూడదు. గోదానం చెయ్యాలి అంటే ఉదయం దూడ ఆవు పాలు తాగిన తరువాతి సమయంలో దానం చెయ్యాలి. ఆ సమయంలో దానం చేసేటప్పుడు తాను దానం చేసేటటువంటి ఆవుకి తనకి ఇష్టమైనటువంటి ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి. శారద అనో, సరస్వతి అనో, లేకపోతే వెంకటేశ్వర అనో, శ్రీకృష్ణ అనో, ఏదో ఒక భగవన్నామాన్ని పెట్టి, పెంపుడు జంతువు అంటారు చూశారు, అలా దాన్ని ఒక పేరు పెట్టి పిలవాలి. పిలిచి ఏ ఉత్తముడైనటువంటి వ్యక్తికి మీరు దానం చేద్దామనుకుంటున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి కోర్కెని విలిపుచ్చాలి. అయ్యా నేను ఇహమునందు పరమునందు కూడా స్థానాన్ని సంపాదించుకోవడానికి, నా కోర్కెలు ఈడేరడానికి, నా ముందు శరీరాలు విడిచిపెట్టేసినటువంటి మా వంశంలో ఉన్న వాళ్ళందరూ తరించడానికి, నా వెనక ఉన్నవాళ్ళు అభ్యున్నతిని పొందడానికి నేను ఈ గోవుని దానం చేస్తున్నాను, మీరు పుచ్చుకోవలసింది అని అడగాలి. ఆయన సంకల్పాన్ని వ్యక్తం చేసిన తరువాత నేను స్వీకరిస్తానన్న తర్వాత అప్పుడు ఆ గోవుని దానం చేసినటువంటి నీళ్లు విడిచిపెడతారు. ఆ నీరు తనంత తానుగా అర్ఘ్యమిచ్చినంత శక్తివంతమైనటువంటి స్థితిని పొందుతుంది అని. గోవు యొక్క తోక మీద యమధర్మరాజు గారు ఆవాహన అయ్యి ఉంటాడు అని అది కూడా మహాభారతంలోనే చెప్పబడింది. ఆ గో పుచ్ఛాన్ని అంటే ఆ తోక చివరి భాగాన్ని పట్టుకుని దాని నుంచి నీళ్లు విడిచిపెడితే యమసదనాన్ని దర్శనం చెయ్యవలసిన అవసరం లేకుండా ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు. ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. గోదానం వల్ల కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం అధార్మికమైనటువంటి జీవితమునందు విరక్తి కలిగి ధార్మికమైనటువంటి జీవితమును గడపాలి అనేటటువంటి ఇచ్ఛ కలుగుతుంది. అందుకే గోవుని దానం చెయ్యడం అనేటటువంటిది అంత విశేషమైనటువంటి పుణ్యం. పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మా వంశంలో పుట్టినవాడు ఎవరైనా ఒక గోశాలలో గరుకు స్తంభం వేస్తాడా అని చూస్తారట. ఆవుకి దురద పెడితే, ఈగల మీద వాలితే వాటిని తోలుకోవడానికి ఏకైక సాధనం దాని తోక. ఇంకా ఎక్కువగా అవి బాధిస్తే ఒకసారి ముఖాన్ని విదిల్చి ఆ ఈగల్ని తోలుకుంటుంది. కానీ తోకతో ఒంటిని గోక్కోవడం సాధ్యం కాదు. కానీ దానికి దురద ఉంటుంది. ఆ దురద పోవాలి అంటే గరుకు స్తంభం వేస్తారు గోశాలలో. అది ఆ గరుకు స్తంభానికి వేసి తన శరీరాన్ని గట్టిగా ఓసారి రాపాడిస్తుంది. రాపాడించినప్పుడు దానికి దురద తీరుతుంది. అప్పుడు దానికి బాధ తగ్గి, ఆ దురద తగ్గినప్పుడు ఎన్ని వెంట్రుకలు దాని ఒంటి మించి కింద రాలిపోయాయో, ఎన్ని వెంట్రుకలు రాలాయో అన్ని తరాల వాళ్ళని ఉద్ధరించి వాళ్ళు యమలోకంలో ఉన్నా సరే విడిపించి ఉత్తమలోకాలకు పంపుతారు. అంటే ఒక గోశాలలో గరుకు స్తంభం వెయ్యడం అనేటటువంటి దానికి అంత ప్రతిపత్తి కల్పింపబడింది.
గోవు మీద ఈగలు వాలుతుంటే గోవు యొక్క శరీరాన్ని తుడవడం, గోవుకి నీళ్లు పొయ్యడం, గంధము పసుపు కుంకుమ దాని కొమ్ముల ముందు భాగంలో అలదడం. రఘువంశం చదివితే గోసేవ ఎలా చెయ్యాలి అన్నది అర్థం అవుతుంది. గోవు యొక్క పృష్ఠభాగంలో పూజ చేయడం, గోవు యొక్క మెడలో పూలహారాన్ని అలంకారం చెయ్యడం, గోశాల శుభ్రం చెయ్యడం, గోవుకి గ్రాసం అందించడం, గోశాల నిర్మాణంలో సహకారం చెయ్యడం, ఇవి సాధారణంగా దొరకమంటే దొరికేటటువంటి పుణ్యాలు కావు. ఎక్కడో పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే అటువంటి పుణ్యకార్యం చెయ్యాలనేటటువంటి స్థితి కలుగుతుంది. ఆ గోవు అంత శక్తివంతమైన ప్రాణి. అందుకే గోవు గురించి చెప్తూ ఒక మాట చెప్తారు శాస్త్రంలో. ఇది మహాభారతంలో ఉన్నటువంటి మాటే. కావున గోవుల ప్రభాతకాలంబునందు తలచుచు తద్గుణములు కీర్తన చేయుచు భక్తితో గోవుల దర్శనంబు చేయుట అధిక పుణ్యంబుయని ఎరింగించు జనులకు ఆగమ పండితులు అంటాడు భీష్ముడు. లోకంలో అతి తేలికగా పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి సాధనం ఇది అంటే తెల్లవారుజామున నిద్ర లేవగానే ఒక్కసారి గోవుని స్మరించరు. అబ్బా, ఆవు ఎంత గొప్ప ప్రాణి అని మనసులో స్మరించరు. తన భార్యతోటో బిడ్డలతోటో ఆవు ఎంత గొప్ప ప్రాణి అని ఒక్కసారి గోవు గురించి ముచ్చటించడం. ఆ గోవు కనపడినప్పుడు పరమ సంతోషంతో ఆ ఆవు వంక చూడటం, ఆవు వంక భక్తితో చూసి మనసులోనైనా సరే రెండు చేతులతో నమస్కరించిన వాడు ఎవరు ఉంటాడో ఈ మూడు చేసినటువంటి వాడు విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందుతాడు. లోకంలో మీరు ఏ పూజనీయమైనటువంటి వస్తువు కనపడినా ప్రదక్షిణం చెయ్యాలి. అంటే దాన్ని కుడి చేతి వైపుకి ఉంచి దాని చుట్టూ తిరగాలి. మిగిలిన ప్రదక్షిణాలన్నీ ఒకెత్తు, గోవుకి చేసేటటువంటి ప్రదక్షిణం ఒక్కటి ఒకెత్తు. గోవుకి చేసేటటువంటి ప్రదక్షిణం వల్ల అసలు నోటితో చెప్పడానికి, రచన చెయ్యడానికి, లిఖించి చూపించడానికి వీలు లేనంత పుణ్యాన్ని పొందుతాడు. గోవుకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప. అందుకే ఇంటిని రక్షించుకోవడానికి ఇంట్లో తప్పకుండా ఒక గోవు ఉంచుకుంటాడు. ఇంటి యజమాని నిద్ర లేవగానే గోవుని సేవించి దానికి కాస్త గోగ్రాసం పెట్టి గోప్రదక్షిణం చేస్తాడు. ఇంటి ఇల్లాలు ఆ గోవుకి ప్రదక్షిణం చేసి పృష్ఠభాగంలో కాస్త పసుపు రాసి కుంకం పెట్టి ఓ పువ్వు పెట్టి దానికి ముఖమండలంలో కాస్త గంధాన్ని అలది మెడలో ఓ పుష్పహారం వేస్తుంది. అలా చేసినంత మాత్రం చేత ఎక్కడ గోవు పూజింపబడిందో అక్కడ ధర్మము వర్ధిల్లుతుంది, ఐశ్వర్యం తామర తంపరగా విస్తరిస్తుంది. అందుకే వేదంలో ఒక మాట ఉంది, గోవులు కళ్యాణకారకములు. ఏ పట్టణం యొక్క వీధులలో గోవులు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయో, అంబారామం చేస్తూ ఉంటాయో, ఏ వీధులలో మమ్మల్ని కొడతారన్న భయం లేకుండా ఆవులు తిరుగుతాయో, ఆవులు తిరిగినప్పుడు పట్టి వాటిని కట్టడం నిర్బంధించడం చెయ్యకుండా ఉంటారో, గోవులు స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఊళ్ళలో ఐశ్వర్యము విశేషముగా వృద్ధిలోకి వస్తుంది, ఆపదలు తొలగిపోతాయి. అందుకే గోవు అంతటి ఉత్తమమైనటువంటి ప్రాణి ఇక లోకంలో ఇంకొకటి లేదు. అధికార భేదంతో సంబంధం లేకుండా బ్రహ్మచారి కాని, గృహస్థు కాని, వానప్రస్థు కాని, సన్యాసి కాని ఎవరైనా సరే గోవుని ఆరాధించవచ్చు. ఒక బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, గోవుని సేవించవచ్చు. గృహస్థు గోవుని సేవించవచ్చు, వానప్రస్థు గోవుని సేవించవచ్చు, సన్యాసి గోవుని సేవించవచ్చు. గోవుని సేవించినటువంటి వాళ్ళు 4 ఆశ్రమాలలో మీకు ఎప్పుడూ ఎక్కడా కనపడరు. 4 ఆశ్రమాలలో ఉండేటటువంటి వాళ్ళు కూడా గోవుని పూజ చేస్తారు. శరీరాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు గోవు జంతు శరీరంతో పశువులా కనపడుతుంది, కానీ గోవుకి చేసేటటువంటి పూజ మాత్రం జంతువుకి చేసేటటువంటి పూజ కిందకి రాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. 3 జంతు శరీరములకు పూజ చేస్తారు.
పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రాతకాలంలో దేవాలయం తలుపులు తీయగానే మొట్టమొదట ఈ 3 ప్రాణులు లోపలికి వెడతాయి. ఇప్పటికీ మీరు కాంచీపురంలో కామాక్షి పరదేవత దేవాలయం తెరవగానే మీరు ఎదురుగుండా ఉన్న మంటపంలో కూర్చుంటే అమ్మవారి తలుపులు తీయగానే ముందు ఎవరు వస్తారు అంటే ఒక ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు పూజ పొంది వెళ్ళిపోతుంది. ఆ వెనక గుర్రం వస్తుంది, గుర్రం పూజ పొంది వెళ్ళిపోతుంది. ఆ వెనక ఆవు వస్తుంది, ఆవు పూజ పొంది వెళ్ళిపోతుంది. అమ్మవారికి పృష్ఠభాగాన్ని పెడుతుంది ఆవు. పీఠాలలో గోపూజ, గజపూజ, అశ్వపూజ 3 పూజలు జరుగుతాయి. ఇప్పటికీ కామకోటి పీఠం లాంటి పీఠాలలో గజపూజ చేసినప్పుడు శంకరాచార్యుల వారి పాదుకలకి ఏనుగు వింజామల తీసి వీస్తుంది. కానీ ఏనుగుకి చేసినటువంటి పూజ, గుర్రానికి చేసినటువంటి పూజ ఈ 2 పశు పూజ. గోవుకి చేసినటువంటి పూజ మాత్రం పశు పూజ కాదు, అది సాక్షాత్తుగా పరబ్రహ్మములకు చేసినటువంటి పూజ. కామాక్షి మందిరంలోకి ప్రవేశించి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే, అమ్మవారి యొక్క శరీరాన్ని ముట్టుకుని స్నానం చేయించాలి అంటే, అమ్మవారికి బట్ట కట్టాలి అంటే అధికార భేదం ఉంటుంది. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కోట్ల 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 మందిలో ఎవరో పెట్టి పుట్టిన వాళ్ళు ఉంటారు. ఆ వంశం వాళ్ళు సేవిస్తూ ఉంటారు. అమ్మవారిని లోపలికి వెళ్ళి ముట్టుకుని బట్ట కట్టి అలంకారం చేసి అభిషేకం చేసి పూజలు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి కామాక్షి పరదేవతకి నేను కూడా అలా పూజ చెయ్యాలి అని ఎవరైనా కోరుకుంటే అధికార భేదం లేకుండా ఎవరైనా సరే ఆ పూజ చేయడానికి యోగ్యత దేని వలన సిద్ధిస్తుంది అంటే గోవు యొక్క పూజ చేత సిద్ధిస్తుంది. అందుకే గోవుకి పట్టుకెళ్ళి మీరు గ్రాసం పెట్టారనుకోండి, గడ్డి, ఒక అరటిపండు పెట్టారనుకోండి, అది ఎవరు తిన్నట్టు అంటే సాక్షాత్తుగా కామాక్షి పరదేవతయే తిన్నట్టు. మీరు గోవుకి నీళ్లు పోసారనుకోండి, సాక్షాత్ పరదేవతగా అభిషేకం చేసినట్టు. మీరు గోవుకి గంధం రాసి బొట్టు పెట్టారనుకోండి, సాక్షాత్ అమ్మవారికి గంధానులేపనం చేసి బొట్టు పెట్టినట్టు. గోవు పృష్ఠభాగంలో 4 పువ్వులు వేశారనుకోండి, సాక్షాత్తుగా పరదేవత యొక్క పాదముల మీద పువ్వులు సమర్పణం చేసినట్టు. అందుకే అధికార భేదంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ప్రత్యక్షంగా భగవతి యొక్క పూజ చేసినంత పుణ్యాన్ని మూటకట్టుకోవాలి అంటే సాధనము దేని వలన సిద్ధిస్తుంది అంటే గోవు యొక్క సేవ చేత, గోవు యొక్క పూజ చేత సిద్ధిస్తాయి. ఆ గోవులు మళ్ళీ వర్ణము ఏది ఉంటుందో, గోవులకు రంగు రావడానికి కారణం అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కామ్యం ఉంటుంది. ఒక్కొక్క కామ్యాన్ని పొందాలనుకున్నవాడు ఆ రంగు గోవుని దానం చేస్తారు. ఉదాహరణకి సూర్యలోకంలో ఉండేటటువంటి సౌఖ్యములన్నింటినీ పొందాలి అని ఒక వ్యక్తికి ఒక కామ్యం, ఒక కోరిక. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఆ కోరిక తీరాలి అంటే ఎర్రగా ఉండేటటువంటి గోవుని దానం చేయాలి. అలాగే నేను ఇంద్రలోకంలో ఉండేటటువంటి భోగాలన్నీ అనుభవించాలి, ఆ సుఖాలన్నీ నేను పొందాలనుకున్నవాడు తెల్లటి గోవుని దానం చేయాలి. అగ్నిలోకంలో ఉండేటటువంటి సౌఖ్యములన్నిటినీ నేను అనుభవించాలి అనుకున్న వ్యక్తి నల్లగా ఉండేటటువంటి గోవుని దానం చేయాలి. వాయులోకంలో ఉండేటటువంటి సౌఖ్యములన్నిటినీ నేను అనుభవించాలి అనుకున్నటువంటి వ్యక్తి బూడిద రంగులో ఉండేటటువంటి గోవుల్ని దానం చేయాలి. ఏ రంగులో ఉన్నటువంటి గోవుని అయినా సరే ఏ కోరిక లేకుండా దానం చేసినటువంటి వాడు భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. గోవులకు వర్ణములు ఎందుకు వచ్చాయి అంటే ఆ వ్యక్తులలో ఉండేటటువంటి కామ్యమును తీర్చుకోవడానికి సాధనాన్ని ఏర్పాటు చేయడం కోసం రంగులు వచ్చాయి తప్ప యథార్థములకు ఏ రంగులో ఉన్న ఒక్క కపిల గోవు వినా మిగిలినటువంటి గోవులన్నిటిది కూడా సమానమైనటువంటి స్థాయి. అటువంటి గోవు చాలా గొప్ప స్థానాన్ని పొందుతుంది. మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాడు అనుకోండి, అది అపారమైనటువంటి పుణ్యం ఉంటే తప్ప కార్యాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. అంత గొప్ప సంకల్ప బలం ఉండాలి. అంత గొప్ప సంకల్ప బలం ఉండాలంటే అంత గొప్ప ధర్మాచరణం చేసి పుణ్యమును సముపార్జన చేసిన వాడై ఉండాలి. విపరీతమైనటువంటి పాపాచరణం ఉన్నవాడు అనుకోండి, ఆయన చేసినటువంటి పాపములు ఆయన యొక్క చర్మంలోకి, ఆయన యొక్క ఎముకలలోకి కూడా ప్రవేశిస్తాయి. అలా లోపలికి ప్రవేశించినటువంటి పాపరాశిని దహింప చెయ్యగలిగినటువంటి క్రతువు లోకంలో లేదు.
దాన్ని పోగొట్టడం ఏ కారణం చేత ఇక సాధ్యం కాదు. కానీ పంచగవ్యములను ఉంటాయి. గవ్యము అంటే ఆవు నుండి స్రవించినది అని అర్థం. ఆవు నుండి వచ్చినటువంటి 5 పదార్థములు. దానికి ఇక బయట ఉన్నటువంటి ఏ పదార్థాన్ని కలపడానికి వీల్లేదు. ఆవు ఇచ్చినటువంటి పాలు, ఆవు పాలు తోడి పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నకాయగా వచ్చిన నెయ్యి, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రము, ఈ 5టిని ఒక గిన్నెలో కలుపుతారు. కలిపి ఒక మంత్రం చెప్తారు. యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్వాగ్నిరివీంధనం అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.